చిన్నారాయలు గారికి, అలాగే రమణ పగడాల రమణ జిల్లా కార్యదర్శి రమణ గారికి, పొంగనూరు నియోజకవర్గ మండల అధ్యక్షులకి, మండల కమిటీ సభ్యులకి, నాతోటి 14 నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, జిల్లా రాష్ట్ర మరియు అనుబంధ కమిటీ సభ్యులకి, ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనమందరం చూస్తున్నాం పొంగనూరు పెద్దిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ పొంగనూరు. ఎందుకంటే 40 సంవత్సరాలుగా గొంతెత్తడానికి సాహసం చేయలేని ఒక నియోజకవర్గం పొంగనూరుగా ఉండేది. అలాంటిది ఈ పాపాల పెద్దిరెడ్డి ఎన్ని చేశాడంటే, ఒక సామాన్య ప్రజలు వాళ్ళ సామాన్య జీవితాన్ని గడించలేకపోయినారు. స్వతహాగా మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా ఓటు వినియోగించుకొని నియోజకవర్గం ఏదన్నా ఉంటే అది పొంగనూరు నియోజకవర్గం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే, నా మొట్టమొదటి కేసు, నా రాజకీయ భవిష్యత్తుకి మొట్టమొదటి కేసు పొంగనూరు నియోజకవర్గం. ఈ రోజుకి 16 కేసులు పెట్టుకొని తిరుగుతున్నాం. అంటే నాకు పొంగనూరుతో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే నేను ఎర్రావారిపల్లి మండల వాస్తవుని కాబట్టి. ఈ పొంగనూరు ప్రజలందరూ కూడా కానీ గొంతెత్తాలంటే భయపడే క్రమంలో జనసేన మేమంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నాయకుడు అంటే ఎప్పుడో అనుకూల టైంలో వచ్చేది కాదు, ప్రతికూల టైంలో బలంగా నిలబడేవాడే నాయకుడు. అలాంటి నాయకులు పొంగనూరు నుంచి వస్తున్నారు. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నారంటే, ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గత 40 సంవత్సరాలుగా ఎక్కడ కానీ కనీసం ఒక బీసీ నాయకుడు వచ్చి ప్రోగ్రాం చెయ్యాలి అనుకుంటే ఎన్నోసార్లు ఈవెన్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నా సరే చెయ్యలేని స్థితికి వచ్చారు. అలాంటి స్థితిలో ఉన్నా సరే చిత్తూరు జిల్లాలో బలంగా జనసేన గళాన్ని వినిపించడం జరిగింది. సో అలా చేస్తున్న క్రమంలో సామాజికంగా, ఆర్థికంగా ఏ విధంగా ఎవరైనా సరే నేను లీడర్ అని వస్తే మొట్టమొదటగా మొక్క టైంలోనే తుంచేసే విధంగా పెద్దిరెడ్డి కార్యక్రమం ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే పెద్దిరెడ్డి పాపాలకి చరమ గీతం పాడుతూ ఈరోజు మొట్టమొదటగా ఈ సభని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక మనం మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పొంగనూరు లాంటి బలమైన నియోజకవర్గం చేస్తున్నామంటే ఇది రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఇంకా బలంగా ముందుకు వెళ్లే విధంగా కూడా వెళుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గం చూస్తే గత కొన్ని రోజులుగా అటవీ భూముల్లో అవుతేనేమి, మనుషులను అవుతేనేమి, రాక్షసంగా, రౌడీయిజంగా, ఫ్యాక్షనిజంగా వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న వాళ్ళందరికీ ఈరోజు స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా సంఖ్యలు తీర్చుకొని మీరందరూ ఈ సభకు రావడాన్ని నేను సాదర స్వాగతం ఇస్తున్నా. అలాగే మనమందరం కూడా రానున్న రోజుల్లో ఒక బలమైన సమాజం వైపు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాల కోసం పవన్ కళ్యాణ్ గారు వినిపిస్తున్న బలమైన గొంతుకి మనందరం కూడా తను వేసే ప్రతి అడుగులో మనమందరం కూడా ఒక చిన్న సైజు ఇసుక రేణువులాగా ఉండి మనందరం కూడా ముందుకు వెళ్ళాలని మన అన్నయ్య కొనిదెల నాగబాబు గారు వచ్చారు. ఇలాంటి వస్తున్న తరుణంలో మనందరం కూడా రానున్న రోజుల్లో బలంగా ఈ యొక్క అరాచక శక్తులకి, మనల్ని అణిచివేస్తున్న విధానాలకి చరమ గీతం పాడుతూ ఈరోజు పొంగనూరులో ఈ సభ నిర్వహించుకోవడం